ప్రభాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ స్పిరిట్. అయితే ప్రభాస్ గారు ఈ స్పిరిట్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కల్కి. అయితే కల్కి మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే కల్కి మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే కల్కి మూవీతో ప్రభాస్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ప్రభాస్ గారు కల్కి మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ స్పిరిట్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు ప్రభాస్ గారు. చూడాలి ప్రభాస్ గారికి ఈ స్పిరిట్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ స్పిరిట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే స్పిరిట్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ట్రిప్టీ దిమ్రీ గారు. అయితే ట్రిప్టీ దిమ్రీ గారు ఈ స్పిరిట్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ అనిమల్. అయితే అనిమల్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే అనిమల్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే అనిమల్ మూవీతో ట్రిప్టీ దిమ్రీ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ట్రిప్టీ దిమ్రీ గారు అనిమల్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ స్పిరిట్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు ట్రిప్టీ దిమ్రీ గారు. చూడాలి ట్రిప్టీ దిమ్రీ గారికి ఈ స్పిరిట్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ స్పిరిట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే స్పిరిట్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నవంబర్లో స్టార్ట్ చేసి ఈ స్పిరిట్ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే స్పిరిట్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. చూడాలి స్పిరిట్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ స్పిరిట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.